వ్యూవర్స్ నమస్తే అండి. ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా చాలామంది సైనసైటిస్ సమస్యతో బాధపడుతుంటారు. మరి ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి, నివారణ మార్గాలు మరియు ప్రస్తుతం ఆయుర్వేదంలో ఉన్న వైద్య విధానాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రమాదేవి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, సైనసైటిస్ అంటే ఏమిటో వివరిస్తారా? సైనసైటిస్ అనేది ఒక ముక్కు, చెవి అలాగే గొంతుకు సంబంధించిన సమస్య. ఎందుకు ముక్కు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్య అంటే ఇది కొన్ని కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకు తరచూ జలుబు చేసినప్పుడు, అంటే ఆయుర్వేదంలో ఎలా చెప్పారంటే దీన్ని పీనస వ్యాధిగా చెప్పారు. పీనసము ప్రతిసాయము పూతీనస్యము అంటే ఏంటంటే, పీనసం అనేది ఏంటంటే ఈ ముక్కు అనేది ఏంటంటే మనకి శ్వాస తీసుకోవడానికి, శ్వాస వదలడానికి సహాయపడుతూ ఉంటుంది. అయితే ఈ ముక్కుకి అలాగే మన మొహం భాగంలో కూడా కొన్ని ఖాళీ గదులు లాంటివి ఉంటాయి స్కల్ లోపల. అయితే ఈ ఖాళీ గదుల్ని సైనసెస్ అంటారు. అయితే ఈ సైనసెస్ ఎప్పుడు కూడా గాలితో నిండి ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ గాలి బదులు అక్కడ తేమ పెరిగి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది వాచిపోయినప్పుడు దానిని సైనసైటిస్ అంటారు. అయితే దీనికి ఏంటంటే ముందుగా జలుబులు చేయడం, తరచు వాళ్ళకి చాలా పొడిగా ఉన్న వాతావరణంలో తిరగడం, లేదా చాలా తడిగా ఉన్న వాతావరణంలో తిరగడం, వీటి వల్ల ఏమవుతుందంటే వాతావరణం మార్పు వల్ల ఏమవుతుందంటే బాడీ దానికి ఆ క్లైమాటిక్ కండిషన్కి అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయ్యే సమయంలో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది ఇన్ఫ్లేమ్ అవడము, నొప్పి రావడం, తలనొప్పి రావడం, రకరకాలైన లక్షణాలు అలాగే రకరకాలైన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఉన్నా కానీ దీనికి ముందుగా కారణం ఏంటంటే జలుబు అనేది ప్రధాన కారణం. అంటే డాక్టర్ గారు, ఈ సైనసైటిస్ రావడానికి ముఖ్యంగా ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే మన ముక్కు భాగం ఏదైతే ఉంటుందో ఆ ముక్కు లోపల రకరకాలైన చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఈరోజు వాతావరణంలో ఏంటంటే సెప్టల్ డిఫెక్ట్ అనేది ఏర్పడుతుంది, అంటే డీవియేషన్ ఏర్పడుతుంది, ముక్కు దూలం వంకర అవుతుంది. అలాగే ముక్కు లోపల కణితులు ఏర్పడడం, చిన్న చిన్న పాలిప్స్ ఏర్పడటము, వీటి వల్ల ఎయిర్ బ్లాక్ అవుతుంది. ఎయిర్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టమవడం, రాను ఎప్పుడైతే ఊపిరి తీసుకోవడం, పొల్యూషన్ లాంటివి చేరినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందో అప్పుడు ఈ సైనసెస్ లోపలికి ఇన్ఫెక్షన్స్ చేరడము, జలుబు వచ్చినప్పుడు జలుబు త్వరగా తగ్గకపోవడం. అలాగే కొంతమంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ సమస్య ఈరోజు అధికంగా ఉంది. ఎందువల్లంటే వీళ్ళకి టాన్సిల్స్ లాంటివి ఉండడము, అలాగే ముక్కు ఫామ్ అవ్వకపోవడం పిల్లలకి. అంటే వాళ్ళకి 13-14 ఏళ్ళ వరకు ముక్కు ఫామ్ అవుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, వీళ్ళకి ఇన్ఫెక్షన్స్, మిగతా పిల్లలతో పాటు ఇన్ఫెక్షన్స్ రావడం, తరచూ జలుబు చేయడం వల్ల ఈ యొక్క సైనస్ రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సైనసైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత ఏజ్ వచ్చాక కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ముక్కు ఎముకలు వీక్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మొహంలో సైనసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఏవైతే ఈ బోన్స్ ఉన్నాయో వీక్ అయినప్పుడు కూడా లోపలికి ఇన్ఫిల్ట్రేషన్ జరిగి అక్కడ ఇన్ఫెక్షన్స్ ముక్కు ద్వారానే అన్నీ జరుగుతాయి. కానీ అంటే ఇన్ఫిల్ట్రేషన్ ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి యాక్చువల్గా ఏంటంటే 4 రకాలు ఉంటాయి సైనసైటిస్. ఇది స్పినాయిడల్ సైనసైటిస్ అని, ఎథమాయిడల్ సైనసైటిస్ అని, మ్యాక్సిలరీ సైనసైటిస్ అని, ఫ్రాంటల్ సైనసెస్, 4 రకాలైన సైనసెస్ ఉంటాయి. అవి సహజంగా ఉంటాయి. వాటిలోకి ఒక్కొక్క ఏరియాలో మనకి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళినప్పుడు అక్కడ ఆ రకమైన సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ నుదురు భాగంలో వచ్చినప్పుడు తలదిమ్ముగా ఉండడం, కళ్ళు వాయడము, గుడ్లు గుంజేసినట్టు అవ్వడము, ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. అదే మ్యాక్సిలరీ సైనసెస్ ఈ చెంపల దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఈ దవడల్లో నొప్పిగా అనిపించడము, బరువుగా అనిపించడము, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికైతే ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రాబ్లమే. అంటే డాక్టర్ గారు, తీసుకునే ఆహారంలో ఏదైనా లోపం ఉండడం వల్ల ఈ సైనస్ వచ్చే అవకాశం ఉందంటారా? చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన ఆహార విహారాల వల్లనే ఆల్మోస్ట్ ఒక 60 to 70% ఈ సమస్య రావడానికి జరుగుతుంది.
ఎందువల్లంటే ఈరోజు పొల్యూషన్ అధికంగా ఉంది. పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గి తరచూ జలుబులు రావడము, అలాగే కొంతమందికి బ్రాంకియల్ ఎలర్జీస్, మామూలుగా సహజంగానే ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఎలర్జీస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ సైనసైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆహారంలో కూడా కొంతమంది తరచూ బయట ఫుడ్ తింటూ ఉంటారు, చల్లటి ఆహార పదార్థాలు. అంటే అందరికీ రావాలని లేదు, ఎవరికైతే ఈ యొక్క ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే జలుబులు దగ్గులు ఈ యొక్క ఫుడ్ ఎలర్జీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సైనసైటిస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చల్లటి పదార్థాలు, పులిసిన పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు, ఆల్రెడీ టాన్సిల్స్ ఉన్నప్పుడు, టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క సైనసైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ సైనస్ ప్రాబ్లంకి సంబంధించి ఎలాంటి లక్షణాలు గమనించవచ్చు? అంటే ముందుగా ఏంటంటే ఈ సైనసైటిస్కి వీళ్ళకి తరచూ జలుబు చేయడం ఉంటుంది. జలుబుతో పాటు వీళ్ళకి ఏంటంటే పొద్దున్న లేవగానే తుమ్ములు రావడము, తలదిమ్ముగా ఉండడము, అజీర్ణంగా ఉండడము. ఎందుకంటే దీన్ని కఫ వ్యాధిగా కూడా చెప్పడం జరిగింది. అసలే వాతపిత్త కఫాలు 3 కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒజీనియా అంటే ముక్కు నుంచి చెడు వాసన రావడము, ముక్కు గొంతుకు నుంచి, ఇది కూడా సైనసైటిస్లో ఒక లక్షణం. అలాగే కొంతమందికి ఏంటంటే వాసన తెలియకపోవడం, అంటే బాగా జలుబు బాగా ఉన్నప్పుడు, అలాగే ముక్కు బ్లాక్ అయినప్పుడు, ఈ యొక్క సైనసెస్ నిండినప్పుడు కూడా ఈ యొక్క ముక్కుకి స్మెల్ రాకపోవడం అనే లక్షణం ఒకటి ఉంటుంది. సో ఇది కూడా ఒకటి. రెండోది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఈ సైనసెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తలనొప్పి అనేది ముఖ్యంగా బాధిస్తూ ఉంటుంది. ఎందువల్లనంటే ఈ యొక్క తలనొప్పి సాధారణంగా వచ్చే తలనొప్పి కంటే ఇది ఎక్కువగా ఎందుకు బాధిస్తుందంటే వీళ్ళు తల కింద పెట్టినప్పుడు తోసేసినట్టు, తల దిమ్ముగా అనిపించినట్టు, అంటే చాలా మటుకు ఏంటంటే రోజువారీ వాళ్ళ పనులు చేసుకోలేకపోవడం, అనీజీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఇబ్బందికర ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేదం కార్యక్రమంలో చిన్న విరామం. అది మిరియాలని ఒక చెంచాడు మిరియాలు తీసుకుని వాటిని పొడి చేసుకుని అవి పాలల్లో మరగపెట్టి, అంటే పెద్ద గ్లాసుడు పాలల్లో మరగపెట్టి రాత్రి పడుకునే ముందర తీసుకుంటే కనుక పొద్దున్న వాళ్ళకి తుమ్ములు లాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే కఫం తగ్గిపోతుంది, బాడీ లైట్ అయిపోతుంది.